హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో నేను మీకు ఈరోజు అయితే అరుణాచలం గిరి ప్రదక్షిణ ఎలా ఉంటుందో మీకు చూపించాలి అనుకుంటున్నాను. నేనైతే 3 టైమ్స్ వెళ్ళాను, చాలా బాగుంది. మా వేద చూడండి, బస్సు వెళ్ళిపోతుందంట, గోల్ చేస్తుంది. మేమైతే మా బ్రదర్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ట్రైన్ అయితే మనం 2 మంత్స్ బ్యాకే బుక్ చేసుకోవాలి. బస్ కూడా అప్ అండ్ డౌన్ బుక్ చేసుకోవచ్చు. ఏసీ బస్ అయితే 550 ఉంటుంది, నార్మల్ ఎక్స్ప్రెస్ బస్ అయితే 280 ఉంటుంది. ఏసీ బస్ అయితే అప్పటికప్పుడు దొరకడం అయితే చాలా కష్టము. సో మేమైతే ఇక్కడ చూసారా, మా సిస్టర్ అయితే వాళ్ళ ఫ్రెండ్తో అయితే వీడియో కాల్ మాట్లాడుతుంది. తను బెంగళూరు వెళ్తుంది. ఇదైతే ఒకే రూట్ కదా, హాఫ్ వర్క్ అయితే ఒకే రూట్ ఉంటుంది కాబట్టి తను మా ముందే వెళ్తుంది వేరే బస్సులో. నాకైతే బాగా చెప్తుంది. ఇంకైతే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మా గోల్ అంతా చాలా బాగుంటుంది. ఇంకా చిత్తూరుకి అయితే వచ్చేసాము. 2 అవర్స్ జర్నీ తిరుపతి నుంచి చిత్తూరుకి. సో అక్కడి నుంచి వేలూరుకి అయితే మొత్తం 4 అవర్స్ జర్నీ అయితే అయ్యింది. ఇంకా అరుణాచలం రీచ్ అయ్యే లోపల ఇంకా 1.5 అవర్ అయితే పడుతుంది. ఈ మధ్యలో మా వేద గోల్ చూడండి, ఒక్క దగ్గర ఉండదు, ఈ పక్క ఆ పక్క తిరగతా మాట్లాడుతూ ఉంది. కానీ మాకు అదే టైంపాస్, చాలా బాగుంటుంది తనతో జర్నీ. ఇంకైతే మేమైతే ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. చూడండి, ఇక్కడైతే రాజగోపురం దగ్గర అయితే మనం దీపం పెట్టి మన కాలినడకైతే స్టార్ట్ చేయాలండి. మనసులో అయితే అరుణాచల శివాని మొక్కొని మన కోరిక ఏమైనా ఉంటే మొక్కోవాలంట. అదైతే జరుగుతుందని చాలా మెంబర్స్ నమ్ముతారు. ఇప్పుడైతే చూసారా, దేవుడిది అయితే బొట్టు పెట్టుకుంటున్నారు కదా, చాలా బాగుంది చూడడానికి. మా బ్రదరు మా వేద పెట్టించుకున్నాను, నేను కూడా పెట్టించుకున్నాను, బట్ క్లిప్ అయితే మిస్ అయింది. ఇక్కడైతే ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి చూసారా, చిట్టి రోజాలు మల్లెపూలతో మిక్స్ అయ్యి కట్టారు కదా, చాలా బాగుంటుంది. మేము కూడా పెట్టుకున్నాము. ఇక్కడ నుంచి మా జర్నీ అయితే ఇంకా స్టార్ట్ అయిందండి. ఇది చూసారా జనాలు ఎలా ఉన్నారో. ఫస్ట్ అయితే చాలా తక్కువ, ఇది రాను అయితే చాలా ఫుల్ రష్ అయిపోయింది. ఇంకో గోపురం అయితే వచ్చింది. స్ట్రైట్గా అయితే వినాయకుని స్వామి అయితే ఉన్నారు. మన దారి పొడుగున వినాయక స్వామి అక్కడక్కడ ఉన్నాయి. సో ఇవి చూసారా మొత్తం గోపురాలు. ఇక్కడైతే మా వేద ఎక్కడ తప్పిపోతుందని మా బ్రదర్ చూడండి డ్రెస్ దారాలు పట్టుకొని వెళ్ళాడు. మాకైతే చాలా ఫన్నీగా అనిపించింది, బాగా క్యూట్గా కూడా అనిపించింది చూడడానికి. అయితే చూసారా ఎంత బాగుందో. సో ఇంక నుంచి అయితే ఇక్కడ టెంపుల్స్ అయితే మన దారి మొత్తాన అక్కడక్కడ టెంపుల్స్ ఉంటాయి. సుబ్రహ్మణ్యం స్వామి ఈ టెంపుల్ అయితే మనకైతే షాపింగ్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది. మనం షాపింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు. చూసారా ఇవి ఎంత క్యూట్గా ఉన్నాయో చూడడానికి. ఇక్కడైతే శ్రీ శేషాద్రి స్వామిగల ఆశ్రమం అయితే ఉంది. ఇక్కడైతే మనకి ఆశ్రమం అయితే చాలా ఉన్నాయి చూసారా. ఇక్కడ నిమ్మకాయ మనకి దిష్టి తీసి అక్కడ శూలానికి పెడితే ఏమన్నా ఉన్నా పోతుంది అంటారు. మనకు అక్కడ వేరే వాళ్ళు కూడా ఉంటారు దిష్టి తీసే వాళ్ళు, మనీ ఇస్తే దిష్టి తీస్తారు. ఇక్కడైతే మేము వెళ్ళే కాడికి చాలా ఎండగా అయితే ఉంది. ఇక్కడ చూసారా, శ్రీ రమణ మహర్షి అయితే ఆశ్రమం అయితే ఉందండి. లోపలైతే చాలా బాగుంటుందంట. సో మాకు వెళ్ళడానికి అయితే టైం సరిపోదని వెళ్ళలేదు. నెక్స్ట్ టైం వెళ్దామని అయితే వచ్చాము. చాలా బాగుంటుంది, ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే చూడండి. మనకి ఇక్కడైతే ఒక మ్యాప్ అయితే ఉంటుంది. మనం ఎన్ని కిలోమీటర్స్ అయితే నడిచాము, ఏ లింగం అయితే దాటామనేది పూర్తి వివరం అయితే దాంట్లో మ్యాప్లో అయితే ఉంటుంది. సో టెంపుల్స్ చూస్తారా, ఇప్పుడైతే కొంచెం రష్ అయితే తక్కువగానే ఉంది. మామూలు టైం ఇంకా ఎక్కువ ఉంటారు. లాస్ట్ టైం వచ్చిన ఫుల్ రష్, ఇప్పుడు బట్ పర్లేదు, కొంచెం తక్కువగా ఉంది. ఇక్కడ ఐస్ క్రీమ్ చూసారా, ఏది కొన్నా బై 1 get 1. మేమైతే చాకోపర్ తీసుకున్నాం, బట్ పర్లేదు. మనకి స్వామి వాళ్ళు అయితే దారి మొత్తం ఉంటారు. మనం మనీ అయితే చేంజ్గా తెచ్చుకుంటే బెటర్గా ఉంటుంది వాళ్ళకి ఇవ్వడానికి. సో ఇక్కడ ఫ్లవర్స్ చూసారా ఎన్ని రకాలు ఉందో, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అంటారు కదా, అవే చాలా బాగున్నాయి చూడడానికి. మనకైతే షాపింగ్ అయితే లాస్ట్ వరకు ఉంటుంది. ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు. మనకి దారి మొత్తం అయితే ఫ్రూట్స్, చెరుకు రసము అన్నీ చాలా ఉంటాయి. మనం ఫ్రూట్స్ తినేసి కూడా మొత్తం నడవచ్చు. మన దారి మొత్తం అలా ఉంటాయి. చూసారా రష్ అయితే ఎలా ఉందో, కానీ బాగుంది కదా. మేము ఇప్పటికైతే 4 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయ్యాము. మా వేద చూడండి, అడుగుతున్నాను, వేద నీకు ఓపిక ఉందా, నడుస్తావా అంటే ఉంది, నేను నడుస్తాను అంటుంది. తను కూడా పాపం 4-5 కిలోమీటర్స్ అయితే నడుస్తుంది. తను కూడా సెకండ్ టైం అండి వచ్చింది, ఇప్పుడు మేము థర్డ్ టైము. వాటర్ చూసారా, అక్కడక్కడ ఫ్రీగా అయితే వాటర్ పెట్టారు. ముందైతే అసలు వాటరే ఉండదు ఎక్కడ, మొత్తం మనం పర్చేస్ చేయాల్సిందే. ఇప్పుడైతే ఉంది. రష్ చూసారా ఎలా ఉందో, మేము వచ్చేప్పుడు ఇంత రష్ లేరు, చాలా రష్ ఉంది. మా బ్రదర్ వీడియో తీసాడు నన్ను, సన్సెట్ చూసారా, ఇప్పుడైతే చాలా బాగుంది. ఆ గోడ మీద మంకీ ఉంది. మా వేదాకి చెప్తున్నాను, వేద మీ ఫ్రెండే అనేసి, కామెడీగా ఉంది. ఇదంతా చూసారు, అక్కడైతే దేవుళ్ళని అయితే చెక్కుతున్నారు. సో మనం అది కావాలన్నా తీసుకోవచ్చు మనీ ఇచ్చి. ఈ రష్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడైతే మేము 5 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాము.
కాళ్ళ నొప్పులు అయితే అక్కడక్కడ వస్తాయి, బట్ మేము కొంతసేపు కూర్చొని లేస్తున్నాము. ఇక్కడ నంది దేవుళ్ళు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి దారి మొత్తాన. మనకి ఇక్కడ మోక్ష ద్వారం కూడా ఉంది. ఎప్పుడు వెళ్ళినా ఫుల్ రష్. మాకు పౌర్ణమి టైంలో అస్సలు దొరకట్లేదు. మామూలుగా వచ్చేవాళ్ళు ఎవరైనా ట్రై చేయండి, మంచిదంట. మోక్ష ద్వారం దాకా వస్తే మనకైతే ఇక్కడ అక్కడక్కడ అన్నదానం అయితే చేస్తున్నారు. సో ఫుల్ రష్ అయితే ఉంటుంది. ఓపిక ఉంటే వెయిట్ చేసి అయితే తీసుకోవచ్చు. చూసారా సూర్యలింగము, ఇక్కడైతే వచ్చేసాము మేము. అన్నీ అయితే మేము బయటే దర్శనం చేసుకున్నాం, లోపలికి అయితే వెళ్ళలేదు. మనకి కర్పూరము అయితే వేసి మొక్కున్నా చాలు. ఈ టైంలో అయితే లోపల వెళ్ళలేము, ఫ్యామిలీతో వస్తాం కదా. 1 or 2 మెంబర్స్ వచ్చినప్పుడు అయితే అన్ని దేవుళ్ళు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. బట్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు కొంచెం కష్టము. ఒకరొకరు తప్పిపోతూ ఉంటారు, కాల్ చేసి మళ్ళీ ఒక దగ్గరికి అయితే వస్తాము. మేము అలాగనే అయ్యింది వెళ్ళిన తర్వాత. సో చూసారా రాను ఫుల్ రష్ అయితే పెరిగిపోయింది. నేను తిరుమలలో చూసి అబ్బాయి ఇంత రష్ అనుకుంటాము. సో అరుణాచలంలో ఇంత రష్ ఉన్నా నాకు తెలీదు. నేను వీడియో తీస్తున్నానని వెనకాల చూసారా నవ్వుతూ ఉన్నారు. మాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. ఇదైతే వినాయకుని విగ్రహం, చూసారా ఎంత బాగుందో. ఇక్కడికైతే మేము 8 kilometers అయితే వచ్చేసాము. అసలు అంత దూరము ఎవరైనా నడుస్తారా అనుకుంటాం విన్నప్పుడు, బట్ మేము ఎలా నడిచామో కూడా తెలీదు. ఫస్ట్ టైం అయితే 12 అయ్యింది, 4:30 నుంచి 12 వరకు నడిచాము. సెకండ్ టైం అయితే మేము 4 నుంచి 9:30 లోపల అయిపోయింది. ఈసారి కూడా మేము 12:30కి స్టార్ట్ చేసి 9కి అయితే కంప్లీట్ చేసాము. ఇదైతే ఎక్కువ సమ్మర్ కదా, కొంచెం కష్టమైంది. దారి పొడవునా నడవాలి అంటే అక్కడక్కడ ఆగి అయితే నడిచాము. ఆల్మోస్ట్ ఇంకా వచ్చేసాము అనుకుంటా, 9 or 10 kilometers అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఐ లవ్ తిరునామలై అని ఉంది. వెళ్దాం అనుకున్నాము, బట్ కుదరలేకుండా పోయింది. ఆ రష్ వల్ల లేట్ అవుతుంది ఫోటో తీసుకోవడానికి. మాకు బస్ లేట్ అయిపోతుంది, మెయిన్ బస్ కోసమే మేము ఇంకా వచ్చేసాము. చూసారా మనకి ఎంత జనాలు ఉన్నారో. ఇక్కడైతే మొత్తం ఫారెన్స్ అండి. నా వీడియో అయితే క్లిప్ అయింది, లాస్ట్లో తీసుకున్నాను. అసలు 40-50 మెంబర్స్ దాకా ఉంటారు ఫారెన్స్. నేను ఎప్పుడు వెళ్ళినా ఫారెన్స్ అయితే కన్ఫామ్ కనిపిస్తారు. సో అంత ఫేమస్ అయింది మన అరుణాచలం. తిరుపతి వాళ్ళు కూడా చాలా మెంబర్స్ వస్తారు. గురు పౌర్ణమికి అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత మెంబర్స్ ఉన్నారంటే 20 kilometers నడిచాము. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు, అంత దూరం నడిచాము. బస్సులో అయితే స్టాప్ చేసేస్తారు 10 kilometers అయితే ముందుగానే. సో అది కొంచెం చూసుకొని వెళ్ళాలి. మనం అక్కడ ఏమన్నా ఆశ్రమంలో లేదా హోటల్లో బుక్ చేసుకొని ఆడే స్టే చేసి అయితే నడిస్తే బెటరు. ఆ రోజు వస్తే మాత్రం వెళ్ళడం అయితే చాలా కష్టం. మేమైతే అంతా ఫేస్ చేసాము. బట్ అయినా ఎందుకో వచ్చాము, అది తెలుసు కూడా వస్తాము. అంటే గురు పౌర్ణమి రోజు మాత్రమే అలా ఉంటుంది. అదే కార్తీక దీపాలు ఉంటాయి కదా, సో ఆ రోజు ఇదంతా దీపాలే పెడతారు ఫుల్గా. నేనైతే లాస్ట్లో దీపం అయితే లాస్ట్ క్లిప్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి ఎలా ఉందో. ఆ రోజైతే దీపం చూడంగానే మేము ఎంత కష్టపడ్డామో అంతా మర్చిపోయాము. వర్షం కూడా పడింది, మీరు అస్సలు నమ్మరు. ప్రతిసారి వర్షం పడుతుందంట కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే. మేమైతే చూసాము, ఎలా ఉంటుందో చూడడానికి చూసుకున్నాము. ఇదైతే ఆర్చ్ అండి. ఈ ఆర్చ్ కాడికైతే మనకి లాస్ట్, దాని పక్కన కొంచెం ముందుకు వస్తేనే బస్ స్టాండ్, అక్కడే బస్ ఎక్కుతాము. 9:30కే మాకు లాస్ట్ బస్ అండి. కొంచెం మిస్ అయితే మార్నింగ్ వరకు ఉండాలి. సో అదొకసారి అందరూ చూసుకోండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి